హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. సో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధమవుతుంది. అన్ని పార్టీలు ఈసారి మున్సిపల్ ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాయి. ఈ టైంలో సడన్గా జనసేన ఎంట్రీ ఇచ్చింది. జనసేన కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోదని ప్రకటించారు. దానికి వెంటనే ఈరోజు బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారేమో మేము ఒంటరిగా పోటీ చేస్తాము, ఏపీలో పరిస్థితులు బట్టి అక్కడ పొత్తుంది కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు, మేము ఒంటరిగా పోటీ చేస్తాము, ఆ విషయాన్ని అధిష్టానానికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని రామచంద్రరావు గారు చెప్తున్నారు. అసలు జనసేన సడన్గా తెలంగాణ పాలిటిక్స్లో ఎందుకు యాక్టివేట్ అయింది, బీజేపీ జనసేన కలిసి ఉండబోతున్నాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షులు శంకర్ గౌడ్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ మొత్తం మీద అంటే ఫస్ట్ టైం మున్సిపల్ ఎన్నికలకి జనసేన పూర్తి స్థాయిలో దిగబోతుందని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో దానికి ఫస్ట్ అది మాట్లాడదాం. ఎలా సిద్ధమవుతున్నారు మీ కేడర్ అంతా? ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు? దాదాపు 117 మున్సిపాలిటీల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా 6 కార్పొరేషన్లో ఎలక్షన్స్ ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి 2600 పైచిలకు మున్సిపాలిటీ వార్డ్స్ ఉంటాయి, కౌన్సిలర్. అదేవిధంగా కార్పొరేషన్లో దాదాపు 366 మంది కౌన్సిలర్లు ఉంటారు. సో మాకెక్కడైతే పట్టు ఉందో, మాకెక్కడైతే బలమైన క్యాడర్ ఉందో అక్కడ మేము పోటీ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరి కోర్ టీం ఆధ్వర్యంలో. అందులో భాగంగా పార్టీ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మీకు బలం ఎక్కడుందో అక్కడ పోటీ చేయండి, ఎందుకంటే గత 12 ఏళ్ల నుంచి మాతో పాటు జర్నీ చేస్తున్న ప్రతి కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని ఆ దశలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొన్న కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఏదైతే మీకు తెలిసిన విషయమే, టీటీడీ నిధులు ఏదైతే అక్కడ రప్పియడం, అదేవిధంగా దాంట్లో ముఖ్య పాత్ర పోషించి అక్కడ భక్తుల సౌకర్యాల గురించి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి 96 గదులు, అదేవిధంగా ఒక మండపం ఏదైతే భక్తుల సౌకర్యాల గురించి అక్కడ ఆ మండపం ఏర్పాటు చేయడం. ఆ సందర్భంలో మేము ఒక పార్టీ మీటింగ్ కూడా అక్కడ పెట్టుకోవడం జరిగినప్పుడు గెలవడం ఓడడం అనేది మామూలుగా జరుగుతుంటుంది. కాకపోతే నిరంతరం మనం ప్రజలలో ఉండాలి, పోటీ అనేది చెయ్యాలనేది ఆయన మాకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా సడన్గా ఈ ఎలక్షన్స్, ఈ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎలక్షన్ రావడం, దానికి మేము ప్రిపేర్ అవ్వడం. ఎందుకంటే గత 6 సంవత్సరం నుంచి మమ్మల్ని అడుగుతున్నారు ఈసారి వస్తే కంపల్సరీ పోటీ చేద్దామని. మాకు ఎక్కడైతే బలం ఉందో, మా సంఖ్య ఎంతవరకు ఉంటుందో అనేది అతి త్వరలో తెలియజేస్తాము. మాకు బలం ఉన్న చోట్ల మేము కంపల్సరీ పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినాము. ఆ నిర్ణయాన్ని కూడా పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ ఒక్క నిర్ణయాన్ని ఆయన ఏ రకంగా చెప్తాడో ఆ రకంగా మేము వెళ్తాం. ఎక్కడ కూడా మేము భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో భాగస్వాములం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మేము కలిసిపోవాలనే మా ఆలోచన ఉంటుంది. సో ఆ తర్వాత నిర్ణయం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏముంటుందో జాతీయ స్థాయిలో మాట్లాడినాక, ఎందుకంటే మా క్యాడర్ని కూడా మేము కాపాడుకోవాలి. ఆయన నమ్ముకొని ఇన్నేళ్ల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు పోటీ చేయడం తప్పు లేదు. కలిసి ప్రయాణం చేస్తే బలమైన సంఖ్య గెలిచే అవకాశాలు ఉంటాయి, లేదంటే ఫ్రెండ్లీ కాంటెస్ట్గా ముందుకు వెళ్ళాలని మా ఒక ఆలోచన. రైట్ సార్. అంటే ఒకసారి మనం రామచంద్రరావు గారు అన్నారు ఒంటరిగా పోటీ చేస్తాం, మేము జనసేనతో కలిసి వెళ్ళాం, ఏపీలో పరిస్థితుల వల్ల అక్కడ పొత్తుంది తప్ప ఇక్కడ పొత్తు ఉండకపోవచ్చు అన్నారు. కానీ మొన్న మనం చూస్తే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో అప్పటి వరకు కొంత అట్లా ఉన్న బీజేపీ ప్రచారం జనసేన యాడ్ అయిన తర్వాతే కొంచెం ఉవ్వెత్తి నెగిసిందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో కావచ్చు, జనాలు కొంచెం యూత్ పర్టికులర్గా రావటం, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా బీజేపీకి జనసేన ఓటు బ్యాంక్ బలమైంది. అలాంటప్పుడు మరి ఎందుకు రామచంద్రరావు గారు ఒంటరిగా పోటీ చేస్తాం, జనసేనతో పొత్తు వద్దు అనే విధంగా వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? అంటే పొత్తు వద్దు అనే అంశం ఎక్కడ చెప్పలేదు. అంటే ఆయన దాదాపుగా ఒంటరిగా వెళ్తాము, జాతీయ స్థాయిలో నిర్ణయం మేము తీసుకెళ్తాము, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలనే ఆలోచనలో ఉంటారు. అందులో భాగంగా ఆయన ఆ మాట అనిండొచ్చు. ఇక్కడ కూడా మేము కూడా క్యాడర్ని కాపాడుకునే బాధ్యత మాకుంది కాబట్టి మేము కూడా మా ఒక కార్యకర్తల ఒక విషయాన్ని మా పార్టీ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడే కార్యకర్తలే మన పార్టీలో ఉన్నారు. ఎందుకంటే గతంలో మీరు చూశారు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేసుకోండి అంటే కూడా చేసుకోవడం జరిగింది. 2014లో కూడా బేషరతుగా ఏమి ఆశించకుండా ఆ రోజు మేము ఎన్డీఏ కూటమి టీడీపీకి కానీ బీజేపీకి కానీ మద్దతు ఇవ్వడం జరిగింది. మొన్న జూబిల్స్ ఎలక్షన్లో కూడా మేము మద్దతు ఇవ్వడం, ఎక్కడ కూడా మేము పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. కానీ ఆయన మాటను మేము జవదాటే విషయం ఉండదు. ఎందుకంటే కలిసి ప్రయాణం చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి.
ఎందుకంటే రేపు ఈ మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ కానీ అదేవిధంగా 2028 ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందని మా ఆలోచన. లేదు వాళ్ళ నిర్ణయం ఏముందనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. పార్టీ ప్రెసిడెంట్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటామని మీ ద్వారా తెలియజేస్తాం. సార్, ఇప్పుడు మీరే చెప్పారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ వేసి విత్డ్రా చేసుకున్నారు. 2014లో బేషరతుగా మీరు మద్దతు ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కూడా చివరి నిమిషం వరకు మీ స్థానాలు మారిపోయినాయి. చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థులు మీరు కలిసి పోటీ చేశారు. చాలా ఎన్నికల్లో మొన్న జూబ్లీ హిల్స్లో కూడా ఖచ్చితంగా జనసేన పోటీ చేస్తుంది అనుకున్నారు. లాస్ట్ మినిట్లో మీ మద్దతు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. ఇలా చాలాసార్లు అంటే మీరు పోటీ చేద్దాం అనుకుంటే వెనకడుగేస్తున్నప్పటికీ కూడా మీరు కానీ కేడర్ కానీ ఇంకా జనసేనలోనే ఉండడానికి గల కారణం ఏంటి సార్? అంటే ఆయన భావాలు నచ్చి సమాజానికి ఉపయోగపడే వ్యక్తి ఆయన. నిజం చెప్పాలంటే ఒక శ్రీకాకుళం మారుమూల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ దాదాపు 40 కుటుంబాలు 40 ఓట్లు దాదాపు 100 ఓట్లు అనుకున్నాము. 40-50 ఓట్లు ఉండే ప్రాంతానికి కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే డోలీలో తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి. మారుమూల ప్రాంతం, అది రోడ్స్ ఉండేవి. అటువంటిది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకుడు అటువైపు చూడలే. అటువంటి అంశాన్ని ఆయన చూసి ఇమీడియట్గా ఆయన శాఖ నుంచి 1.5 ఏదైతే అవుతుందో ఆ రోడ్ వేయించడం జరిగింది. అంటే ఇటువంటి అంశాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే మారుమూల ప్రాంతంలో కూడా మనుషులుగా చూడండి, ఓటర్గా చూడొద్దని ఆయన గొప్ప సంకల్పం అనేది మీరు ఇది ఆలోచించవలసిన విషయం ఎవరైనా సరే. అంటే మానవ కోణంలో చూడాలి కానీ ఓటు రూపంలో ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమైపోయిందంటే అతనికి చేస్తే మనకు ఓటేస్తాడా ఆ ఒక ఆలోచనలో ఉన్నారు. ఆ ఆలోచన కాదు. ప్రజలకు మనం ఏం చేయాలి, ప్రజలు మనకు మద్దతు ఇచ్చి ప్రజలు మనం ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళకు మనం ఏం చేయాలని నిరంతరం ఆలోచించే వ్యక్తి, గొప్ప ఆలోచనలతో ఓ పార్టీ పెట్టి ఈ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి, గొప్ప వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వారు. అదేవిధంగా అక్కడ ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి దాదాపు 78-79 ఏళ్ళు అవుతుంది. అక్కడ కరెంట్ లేదు. వాళ్ళకి దాదాపు కొన్ని ఇండ్ల కరెంటు గూడ్చలు ఉన్నాయి, చిన్న కుటుంబాలు. వాళ్ళు ఎప్పుడు కరెంట్ అంటే తెలియదు వాళ్ళకి. అటువంటి వాళ్ళకి సోలార్ ప్యానెల్ ద్వారా కరెంట్ ఇచ్చిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి అంశాలు చేసుకుంటూ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈరోజు పంచాయతీరాజ్ శాఖని ఎక్కడనో ప్లేస్లో ఉన్నదాన్ని నంబర్ 1 పొజిషన్లో పెట్టిన వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నిరంతరం ప్రజలకు ఏం కావాలని చేసే వ్యక్తి ఆయన. సొంత డబ్బులు ఈరోజు రైతులకు ఇవ్వడం జరిగింది. 110 కోట్ల దాకా ఏదో ఇచ్చారు. అనేక వాళ్ళకి రైతులకు కానీ మిగతా, అదేవిధంగా మా పార్టీలో ఏదైనా యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ దాదాపు కొన్ని కోట్ల రూపాయలు వేయడం జరిగింది. అందులో తెలంగాణలో కూడా దాదాపు 2 కోట్ల రూపాయల వరకు 2 కోట్ల పైచిలకు కార్యకర్తలకు యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి అంశాలు మేము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం గత 12 సంవత్సరాల నుంచి. సో ఆ కార్యకర్తలు వాళ్ళ విన్నపం ఏంటంటే, సార్ మేము కూడా పోటీ చేస్తాం, 12 ఏళ్ళుగా మేము జెండా పట్టుకొని తిరుగుతున్నాం మీతో, మాకు అవకాశం వచ్చింది. కొన్ని చోట్ల మాకున్న బలం ఎక్కడైతుందో అక్కడే చేస్తాం మేము. మాకు బలం ఉన్న చోట్ల కొన్ని చోట్ల మేము పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆ ఒక్క నిర్ణయాన్ని పార్టీ ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగానే నిన్న అక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో మేము కూడా పోటీ చేస్తున్నామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న మేము ఒక వారం కింద ఏదైతే అడక్ కమిటీలు వేసుకోవడం జరిగింది. విద్యార్థి విభాగ్ అడక్ కమిటీ, అదే యువజన విద్యార్థి విభాగ్ అడక్ కమిటీ, మహిళా అడక్ కమిటీ, అదేవిధంగా మహిళా విభాగ్ అడక్ కమిటీ, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అడక్ కమిటీ, ఇటువంటివన్నీ మేము చేసుకుంటూ ప్రతి జిల్లాలో మాకున్నంత వరకు మాకున్న సంఖ్యాబలం ఏదంటే మా దగ్గర ఉన్నదంతా చాలా ఇబ్బందులు పడి అక్కడ పొలిటికల్ ప్రెషర్స్, నిజాయితీగా మాట్లాడిన వాళ్ళు, అటువంటి వ్యక్తులు, ప్రజల గురించి ఏదో చేయాలనే వ్యక్తులే మాతో పాటు జర్నీలో భాగస్తులేరు. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది ఆయన ఆలోచన. అందులో భాగంగానే మేము మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో ఎక్కడైతే బలం ఉందో అక్కడ మేము పోటీ చేయాలనేది మేము ఒక నిర్ణయం తీసుకోవడం, అది పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ ఇవి. ఓకే.
అయితే సార్ మొన్న అంటే గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గద్దర్ పాటలకి నేను గజ్జెగట్టి నేను కూడా డ్యాన్స్ చేసే వ్యక్తిని అని చెప్పారు. తర్వాత నల్గొండ ఫ్లోరోసిస్ బాధితులకు ఆయన వాటర్ ట్యాంక్ కట్టించడం కానీ, రీసెంట్గా మనకి కొండగట్టులో ఆయన ఇవి కట్టించడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. అయితే అలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో ఆయన దిష్టి తగిలింది ఏపీకి అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద దుమారం రేగిని. మంత్రులందరూ కూడా దాని గురించి తీవ్రంగా స్పందించారు. మంత్రులందరూ రకరకాల మాటలు మాట్లాడారు. సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఈ మున్సిపల్ ఎన్నికల్లో జనసేనపై ఉండొచ్చు అనుకుంటారు? ఆ అంశం మీకు ఇప్పుడు కూడా చెప్తా. ఆయన చెప్పింది ఎవరో దిష్టి తగిలిందండి. దాన్ని ఈ రకంగా, ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నల్గొండలో ఏదైతే ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పదాన్ని వాడి ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. అక్కడ ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది అనేది మీకు తెలుసు, మిగతా వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఒక బీసీ బిడ్డని దారుణంగా కొట్టడం, అక్కడ సర్పంచ్గా పోటీ చేస్తుంటే ఆ ఒక్క విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ యొక్క అంశాన్ని ఎత్తుకుంది అక్కడ ప్రాంతం నాయకులు. నేనేమంటా అంటే ఆయన చెప్పింది ఒకటే, ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి ఏం జరిగిందో, ఎవరు దిష్టి తగిలిందో అని ఆయన అన్నందుకు దాన్ని ఈ రకంగా చెప్పిరని గతంలో కూడా నేను ఖండించిన, ఈ రోజు కూడా నేను దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన అంశాలు ఎప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలుగానే చూస్తాడు ఆయన. ఆయన ఎప్పుడు కూడా మీరు చూసుకోండి, భారత్ మాతాకి జై అంటాడు, అంతేగాని ఒక ప్రాంతానికి మాట్లాడే వ్యక్తి కాదు. అన్ని ప్రాంతాలు బలంగా అందరూ బాగుండాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుండాలి అనేది రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఆయన అక్కడ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్కడ రాష్ట్రం అభివృద్ధిలో ముందుండాలనేది ఆయన ఒక ఆలోచన, దాన్ని ముందుకు తీసుకెళ్తుండు. పార్టీ ఇక్కడ పుట్టినా కానీ జనసేన పార్టీ స్థాపించింది తెలంగాణలో కూడా మాలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్ళండి, సామాజిక తెలంగాణ సాధించే వరకు మనం పోరాటం చేద్దామనేది ఆయన గొప్ప సంకల్పం. అందులో భాగంగా మాలాంటి వాళ్ళకు చాలామందికి అవకాశాలు ఇచ్చారు, మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాం. ఓకే. అయితే ఇప్పుడు అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత అంటే దాదాపు మీరు చెప్పినట్టు దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణలో కానీ జనసేన పార్టీ ఏర్పాటు. ఈ 12 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు ఇంతవరకు. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేదు, ఆ అవకాశం రాలేదు. కొన్ని వాటిలో చేశారు. కొన్ని సందర్భాలలో మేము కొన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాం. తర్వాత భారతీయ జనతా పార్టీ తోటి మొన్న 2023 ఎలక్షన్లో పొత్తు పెట్టుకోవడం, మాకు వచ్చిన ఓట్లు మీకు తెలిసిందే. కూకుట్పల్లిలో దాదాపు 40,000 ఓట్లు రావడం, మిగతా చోట్ల 5,000, 3,000, 7,000 అట్లా. అంటే మా బలాన్ని ఏమంటున్నా అంటే ఒక్కో టైంలో ఒక్కో రకంగా మారుతుంటాయి. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న సార్, మీ పర్సనల్గా మీ గురించి. కూకట్పల్లిలో మీరు సీట్ ఆశించారు, గతంలో భారీ ఎత్తున ప్రచారం చేశారు, మీకు సీట్ ఇస్తే గెలిచే స్థానం అది దాదాపుగా అందరూ అనుకున్నారు. అప్పుడు లాస్ట్ మినిట్లో మీ సీట్ మారిపోయింది. అప్పుడు మీకేమి ఇంత కష్టపడి నేను పార్టీ కోసం నేను నేల నుంచి పోరాడుతున్నా కదా, నన్ను ఇలా లాస్ట్ మినిట్లో సీటు మార్చా, ఇట్లాంటి బాధ అలా ఏమనిపించలేదా మీకు? అంటే పార్టీ ముఖ్యం. నేను ఒక స్థానంలో సార్ వల్ల నేను ఈరోజు శంకర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాను. అంటే పార్టీ నిర్ణయానికి కట్టుబడే వ్యక్తి ఎప్పుడైనా పార్టీ గురించి ఆలోచించాలి తప్ప నా సౌలభ్యం గురించి నేను ఆలోచించా. అందుకే పార్టీ మాకు బై డిఫాల్ట్ అది గెలిచి ఉంటే ఈరోజు పార్టీ పరిస్థితి వేరుండేది. అంటే గెలిపే లక్ష్యంగా మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కొన్ని ఈక్వేషన్స్ జరుగుతుంటాయి, అవన్నీ భరిస్తేనే మనం రాజకీయ పార్టీలో పనిచేయాలి. అంతేగాని మన సొంత సులభం, మన లబ్ధి గురించి ఆలోచిస్తే మనం ఎక్కడ కూడా నిలబడలేము. జనసేన పార్టీ అధ్యక్షులు వారు అంత ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వాలని ఆయన కూడా ప్రయత్నం చేశాడు. కొన్ని ఈక్వేషన్స్ వల్ల అక్కడ రాలేకపోయింది. ఆయన కూడా మనం ఎక్కడ కూడా చెప్పడానికి వీల్లేదు. అయినా నాకు తాండూరులో అవకాశం ఇవ్వడం జరిగింది. అన్ని మంచి చెడులు ఆయననే సొంతంగా దగ్గరుండి చూడడం, ఆయన నాకు ప్రచారం రావడం గొప్ప విషయం. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన ఆలోచనలు వేరే ఉంటాయి. పర్టికులర్గా మీ మీద పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ప్రత్యేక అభిమానం? గతంలో మీరు సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినప్పుడు కానీ, మొన్న మీరు తాండూరు నుంచి పోటీ చేసినప్పుడు కానీ, ప్రతిసారి మీ నామినేషన్ అప్పుడు కానీ మీ ప్రచారానికి పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవుతూ ఉంటారు. ఆ స్థానం ఎలా సంపాదించుకున్నారు? నేను 2006 నుంచి ఆయనకు పరిచయం. 2002, 2006 నుంచి పరిచయము. కాకపోతే 2008లో ఏదైతే పిఆర్పి పెడుతుర్రో అప్పుడు నేను ఒక జాతీయ పార్టీలో పనిచేసేవాడిని. ఇమీడియట్గా నేను ఆయనతో పాటు అలైన్ అయిపోయి ఆయన భావాలు నచ్చి ఆయన సమాజానికి ఉపయోగపడతాడని చెప్పి నాకు అప్పుడే ఆయన మాట్లాడే దాంట్లో నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఆయనతో పాటే ఉన్నా, నేను ఎక్కడ పోలేదు. ఆ ఒక్క నమ్మకం ఆయనకు, నమ్మకంగా నన్ను కానీ మహేందర్ రెడ్డి అని ఉండి ఇంకా మా పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఆయన కానీ ఇంకా మిగతా 2-3 ఉన్నారు. అంటే ఆ నమ్మకం అనేది మేము అక్కడ కల్పించినాం. ఆ నమ్మకమే ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం.
ఎక్కడ కూడా ఆయన చెప్పిందే మేము చేస్తాం, కానీ ఆయన చెప్పింది ఎక్కడ మేము ఏం పని చెయ్యము. ఆయన ఈ రకంగా, ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే వ్యక్తి ఎంబడి ఉన్నప్పుడు కొన్ని ఈ ఇబ్బందులు వచ్చినా మనం బలంగా నిలబడాలనేది నా ఆలోచన. ఓకే, అంటే ఇక్కడి నుంచి అయినా సరే, అంటే ఈ మున్సిపల్ ఎన్నికల నుంచి అయినా తెలంగాణలో జనసేన గ్రామస్థాయి కమిటీలు, బూత్ లెవెల్ కమిటీలు ఏర్పడతాయా? ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో జనసేనని చూడబోతున్నామా? 100%. ఎందుకంటే ఎలక్షన్ అనేది వేరు, సమస్యల మీద ఫైట్ చేసేది వేరు, ఇంకోటి ఈ క్యాడర్ నిర్మాణం వేరు. ఒక పార్టీ పెట్టి క్యాడర్ నిర్మాణం చేయాలంటే చాలా సమయం పడుతుంది. ఏ పార్టీ అనేది తీసుకోండి, మేము 10 ఏళ్ళు అయిపోయింది. మేము నమ్మకం, ఫస్ట్ ప్రజల నమ్మకం మా మీద నమ్మకం లేకుండే. ఫస్ట్ పోటీ చేసినప్పుడు పరిస్థితి అన్ని ప్రజలు చూస్తుంటారు. ఈ రోజు ఒక ఓటు సంపాదించాలంటే చాలా కష్టం. అన్ని రకాలుగా మన మీద ఆలోచిస్తుంటారు, వీళ్ళు నిలబడగలుగుతారా లేదా. ఇప్పుడు మనం పార్టీ పెట్టినాక కూడా పోటీ చేయకపోతే మన మీద నమ్మకం అనేది అంటే వీళ్ళు ఎప్పుడు ఎవరైనా రాజకీయాల్లో రావాలంటే పోటీ అనేది 100% ఉండాలి. వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అక్కడ గెలిస్తే ఆ ఒక్క వార్డులో కానీ ఆ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మంచి పనులు చేస్తే వాళ్ళకు కూడా పేరు రావాలని ఉంటుంది. అటువంటిది మేము అటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మేము అడుగుతున్నాం. సో మేము ఏమంటామంటే పొలిటికల్ ప్రాసెస్లో ఇది ఒక ప్రక్రియ, దాంట్లో భాగంగా మేము కూడా ఆ రకంగానే వెళ్ళాలి. అంతేగాని మేము పొలిటికల్ పార్టీగా పెట్టి సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే అది కాదు. నిరంతరం మాకున్న బలాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి మద్దతు కూడగట్టి మేము ఎలక్షన్స్లో వెళ్ళాలనేది ఒక ఆలోచన. దాంట్లో భాగంగానే మేము పోటీ చేయాలని మేము పార్టీ మీకున్న బలాన్ని పెంచుకునేందుకు, అంటే ఏ పార్టీ అయినా బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. సో మీకు బలం ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారే బలం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులే బలం. సో ఆ బలాన్ని ఇంకా ఏ విధంగా పెంచుకునే ప్రయత్నం చేస్తారు? ఏపీలో ఏ విధంగా అయితే కాపులు బలంగా జనసేనకి అండగా ఉంటూ వచ్చారు, ఇక్కడ కూడా అలా కమ్యూనిటీ బేస్డ్ పాలిటిక్స్ ఏమైనా ఉంటాయా? మేము సామాజిక తెలంగాణ అనే నినాదం మీద రాబోయే రోజుల్లో ముందుకెళ్తాం. సామాజిక తెలంగాణ అంటే ఈరోజు మీరు చూసుకుంటారు, రాజకీయాలు కొన్ని వర్గాలకే పరిమితమైనవి. అంటే కొన్ని వర్గాలలో కూడా వాళ్ళని కూడా గుర్తించే పరిస్థితి లేదు, వాళ్ళ బంధువులు వాళ్ళే ఉంటారు. ఇక్కడ జనసేన పార్టీ అనేది అందరికీ అవకాశం కల్పించాలి, సామాజిక న్యాయం అనేది ఒకటి ఉండాలి, అందరికీ ఒక స్థానం కల్పించాలి, ఒకటే ప్లాట్ఫామ్ మీద అందరు కలిసికట్టుగా ఉండాలి. ఒకటే వర్గం టాప్ టు బాటం ఉంటే రాష్ట్రానికి ఇబ్బంది, ప్రజలలో కూడా ఇబ్బందులు పడతారు అనేది ఆయన ఒక ఆలోచనని ఈ రకంగా ముందుకు తీసుకెళ్తుండ్రు. మేము దానికి పూర్తిగా ప్రజలు కూడా మద్దతు ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అనేక సమస్యల మీద పోరాటం చేసినాం గతంలో కూడా, ఇక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మేమేమంటామంటే ఇక్కడ ఒక మంచి వ్యక్తి నిజాయితీపరుడు వచ్చినప్పుడు ప్రజలు కూడా ఆదరించాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటా. ఇప్పుడు రాజకీయాలు ఎట్లయిపోయినాయి అంటే డబ్బుతో ముడిపడ్డ రాజకీయాలు జరుగుతున్నాయి. దాన్ని అవుట్లుక్ చేసుకుంటూ మేము రావాలి దాన్ని, ఎందుకంటే నిజాయితీని నమ్ముకొని మేము వచ్చినాం. అవన్నీ దాటి మేము పార్టీకి పని చేసుకుంటూ పార్టీ కార్యకర్తల్ని అలైన్ చేసుకుంటూ పోవాలంటే సమయం పడుతుంది. ఇప్పుడు ఆ సమయం అనేది పోయింది. ఒక్కొక్కరిది ఒక టైం వస్తుంది, ఆ టైం అనేది మాది వచ్చింది కాబట్టి మేము ప్రజలకి వెళ్తున్నాం, ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం రాబోయే రోజుల్లో ఇంకా బలంగా. ఎందుకంటే రేపు కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, 300 డివిజన్లు ఇక్కడ. సో దాని మీద పరిపూర్ణంగా దృష్టి పెట్టి మేము ఇక్కడ బలంగా సంఖ్యాపరంగా కానీ రేపు కార్పొరేషన్లో కానీ బలమైన సీట్లు ఒకవేళ పొత్తులో ఉంటే సీట్లు బలంగా తీసుకుంటాం, లేదంటే అది పార్టీ నిర్ణయాన్ని బట్టి మేము ముందుకెళ్తామని తెలియజేస్తాం. ఓకే సార్, ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా, రాష్ట్ర ఇన్ఛార్జిగా గత 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మీరు చూసుకుంటే 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన హామీల మీద మేము మాట్లాడతాం. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఏముండదు, ఏ పార్టీ అయినా కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమేమంటామంటే మీరు తులం బంగారం ఇస్తా అన్నారు, స్కూటీస్ ఇస్తా అన్నారు, ఆడపిల్లలకి 2500 మహిళల అకౌంట్లో వేస్తా అన్నారు, రైతులకి ఏవైతే అన్ని సౌకర్యాలు కల్పిస్తా అన్నారు, బీమా ఇస్తా అన్నారు వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు. ఇటువంటి అంశాల మీద మేము ఫైట్ చేస్తాం. అదేవిధంగా నిరుద్యోగ భత్యం అనేది ఇస్తాను.
ఇవన్నీ చూస్తున్నాం మేము. ఓకే 2 years అయిపోయింది, ఇంకా ఇంకేం చేయగలుగుతారు అనేది కూడా చూస్తాం. ఓకే ప్రజలు అప్పటి లెక్క మనం ఏదో మేనిఫెస్టోలో పెట్టేసి ఆ రోజు ఎలక్షన్ గడుపుకునే పరిస్థితి లేదు. ప్రజలు అన్ని గమనిస్తుంటారు. ఎందుకంటే గతంలో కూడా 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ కూడా నీళ్లు, నియమాలు, నిధులు అని వాళ్ళ ఆ నినాదంతో వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో ఇబ్బంది పడడం, అదేవిధంగా ఇక్కడ అభివృద్ధిలో వెనక అంటే కొంతవరకు చేసి ఉండొచ్చు, కాదంటలే నేను. కాకపోతే అక్కడ ఉన్న ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ని కానీ ప్రజల్ని కానీ ఆర్టీసీ కార్మికుల్ని ఇబ్బంది పెట్టడం, ఇంటర్ విద్యార్థుల్ని అది ఏ రకంగా జరిగిందో మీకు తెలుసు. ధర్నా చౌక్ ఎత్తేయడం, ఈరోజు అదే ధర్నా చౌక్లో మీరు వెళ్తారు కదా, ఆ ధర్నా చౌక్ గురించి జనసేన మద్దతు ఇచ్చింది, సిపిఐ సిపిఎంకి మద్దతు ఇచ్చి మేము కూడా పార్టిసిపేట్ చేసి మేము కూడా దెబ్బలు తిన్నాం. అంటే ఈ అంశాలని సున్నితమైన అంశాలు ఇవి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఏ ప్రభుత్వం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే ప్రజలు మనం గమనిస్తుంటారు. ఇవన్నీ చూసుకుంటూ మేము ఒక ఏంటంటే కింది స్థాయిలో ప్రజలకు ఏం కావాలి, ఫస్ట్ గ్రేటర్ హైదరాబాద్లో మాకున్న మేజర్ సమస్య ఈ ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ మీరు ఒక పర్సన్ బయటికి వెళ్ళాలంటే అనుకున్నాం, ఏదన్నా ఎవరికన్నా హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంత జామ్ అయిపోతుంది. మీరు చాలన్ల మీద ఉన్న దృష్టి ప్రభుత్వానికి ట్రాఫిక్ జామ్ క్లియరెన్స్ మీద ఉంటే బాగుంటుందని నేను ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నాను. ఎందుకంటే ట్రాఫిక్ జామ్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మనకు తెలుసు. ఒక్కోసారి 3 గంటలు 4 గంటలు అవుతుంటుంది గ్రేటర్ హైదరాబాద్. ఈ గ్రేటర్ హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యని పరిష్కరించే దశలో ప్రభుత్వం ఉండాలని, ఎందుకంటే మీరు చాలన్ల మీద ఉన్న దృష్టి ఈ ట్రాఫిక్ జామ్ మీద లేదు. ఈ మధ్య చూస్తున్నాను, ఎక్కడ పోయినా కొంతమంది నిరుపేదలు ఉంటారు, వాళ్ళను కూడా మీరు రోడ్ల మీద ఆపేసి, తప్పు నేను అంటా, నేను ఎక్కడ ఇబ్బంది పెడతలేను, హెల్మెట్ పెట్టుకోకపోతే 100% నేను కూడా క్షమించరాని నేరం, తప్పు. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి. వాళ్ళు నిరుపేదలు ఉంటారు, వాళ్ళు పెట్రోల్ కూడా ఒక్కోసారి 1/2 లీటర్ అది పోసుకొని తిరిగే వ్యక్తులు, చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, చిన్న పనులు చేసుకునే వాళ్ళని కొంచెం కన్సల్ట్ చేయాలని నేను ప్రభుత్వాన్ని విన్నపించుకుంటున్నా. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళని పట్టుకొని మీరు ఆపేసి ఇప్పుడు కడతారా లేదా అనేది కొంచెం ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. అది అంటే వాళ్ళు తప్పు చేస్తే క్షమించిన నేరం, అది నేను కూడా ఒప్పుకుంటాను. కాకపోతే కొన్ని సందర్భాలలో చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఉంటారు, వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే బాధ అనిపిస్తుంది. అంటే అటువంటి కొంచెం ఎక్స్క్యూజ్ చేయాలనేది నా ప్రభుత్వాన్ని నేను విన్నపించుకుంటున్నా. అటువంటి అంశాల మీద మేము ఫైట్ చేస్తాం. పార్క్స్ లేవు మన గ్రేటర్ హైదరాబాద్ అనేసరికి, చిల్డ్రన్స్ పార్క్ ఉండాలి, ఎక్కడ పొల్యూషన్ కంట్రోల్, మొత్తం ఎక్కడ పడితే అక్కడ నిర్మాణాలు జరగాలి, డెవలప్మెంట్. దాంతోపాటు మంచినీళ్ళు వ్యవస్థ ఉండాలి. ఎక్కడ మీరు ట్యాంకర్లు, ఎండాకాలం వచ్చిందంటే అన్ని చోట్ల ట్యాంకర్లే ఉపయోగిస్తాం బయటికి వెళ్ళి తెచ్చి. ఇటువంటి అంశాల మీద ఏమన్నా జిహెచ్ఎంసీ గతంలో గెలిచిన కార్పొరేటర్లకు కానీ ఇప్పుడున్న కార్పొరేటర్లకు కానీ ఏమన్నా ఆలోచన ఉందా? అదే స్ట్రీట్ లైట్స్ ఎక్కడ అంటే అక్కడ ఉండాలి. మీరు ఓన్లీ సిటీలో ఇనార్బిట్ నుంచి ట్యాంక్ బండ్ దాకా ఉంటే కాదు, బస్తీలలో పరిస్థితి ఏంది, బస్తీలలో రెక్కి ఏమైనా ఉన్నాయా, సీసీ కెమెరాస్ ఎంతవరకు ఉన్నాయి, సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయా, నేరాలు ఎందుకు ఇన్ని అవుతున్నాయి, ఇవన్నిటి మీద కూడా గ్రేటర్ హైదరాబాద్ మీద మాకు ఒక మేనిఫెస్టో మేము రెడీ చేసుకొని దాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళి మేము ఓటు అడుగుతామని మీ ద్వారా తెలియజేస్తాం. అయితే సార్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ గురించి మాట్లాడారు మీరు. ఏపీలో గురించి చూసుకుంటే దాదాపుగా 19 నెలలు అవుతుంది కూటమి అధికారంలోకి వచ్చి. సో ఈ 19 నెలల ప్రభుత్వ పరిపాలన గురించి మీరేం చెప్తారు? అంటే జనాల్లో ఈ మధ్య వినిపిస్తున్న టాక్ ఏంటంటే అమరావతి మరోసారి సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. దాన్ని గతంలో పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించారు, మరి ఇప్పుడు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతలేదు. దాంతోపాటుగా కొన్ని సమస్యలు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఎట్లయితే ఉన్నాయో అక్కడ కూడా మనకి చంద్రన్న 6 గ్యారెంటీలు ఉన్నాయి, వాటి అమలులో కూడా కొంత జాప్యం జరుగుతుంది. వీటి గురించి మీ అభిప్రాయం? నేను ఏమంటా అంటే, ఇక్కడ రాష్ట్ర పరిస్థితి వేరు, అక్కడ రాష్ట్ర పరిస్థితి వేరు. అక్కడ రాష్ట్రం విడిపోయినాక మీకు తెలుసు ఎన్ని ఇబ్బందులు అయినాయి అనేది. ఆ ఇబ్బందులను దాటుకుంటూ పని చేయవలసి వస్తుంది అక్కడ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు. దాంట్లో ఎవరైనా పని చేయడం చేస్తుర్రు, బాగా చేస్తుర్రు. అదేవిధంగా ఏదైతే పంచాయతీరాజ్ తీసుకోండి, ఇవన్నిట్లో ఎక్కడ దాకా నంబర్ 1 టాప్ 1లో ఉంది. నిజం చెప్పాలంటే టాప్ 1లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు టాప్ 1 పొజిషన్లో ఉన్నారు. నేషనల్ మీడియా కూడా ఈరోజు
ఆయన గురించి చర్చించుకోవడం, అంటే పంచాయతీ రాజ్ని ఆ స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. ఓకే. రోడ్లు కానీ ఉమ్. అభివృద్ధిలో ఫస్ట్ ఉన్నది పంచాయతీ రాజ్. ఓకే. అందులో భాగంగా టూరిజం ఉమ్. ఏ రకంగా అనేది అది, అదేవిధంగా మిగతా మనోహర్ గారి ఫోర్ట్ పోల్ ఏదైతే ఉందో ఇవన్నీ చూసుకుంటే మీరు రైస్ ఎక్కడ ఎక్స్పోర్ట్ ఇవన్నీ చూస్తే వాళ్ళకు స్మార్ట్ కార్డ్ ఇవ్వడం, రేషన్ షాప్కి వెళ్ళి స్మార్ట్ కార్డ్ ద్వారా తీసుకోవడం, ఇవన్నీ అభివృద్ధిలో ఒక భాగం. ఓకే. అట్లనే అక్కడ సమయం పడుతుంది, ఎందుకంటే ఒక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విడిపోయినాక సడన్గా ఒకటేసారి డెవలప్ కావాలంటే చాలా కష్టం. ఇక్కడ మనకు హైదరాబాద్లో ఇన్ని వనరులు ఉండి ఇంత ఉండే ఇక్కడ ఇన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ అప్పుడే రాష్ట్రం విడిపోయినాక అప్పుడే అంత డెవలప్ కావాలంటే కొంచెం సమయం పడుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా పరిపూర్ణంగా పూర్తి చేస్తారు. అన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వస్తారు. రాబోయే రోజుల్లో కూడా పరిపూర్ణంగా పూర్తి చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం కొన్ని వాళ్ళు ఏం చేశారంటే ఓన్ లిక్కర్ అమ్మడం, కొత్త బ్రాండ్లు పెట్టి అమ్మడం, అవన్నీ చేసినందుకే కదా ఈరోజు ప్రజలు వాళ్ళని పక్కకు పెట్టారు. అంటే ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పనులు చేయాలి ప్రజలకి. వీళ్ళు నేను ఏదైనా చేస్తే నడుస్తుంది అనే అటువంటి లేదు. ఈరోజు ప్రజలన్నీ గమనిస్తుంటారు మనని. ప్రజలకి మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అని చూడాలి. అక్కడ గవర్నమెంట్ ఇంకా మంచిగా పని చేసుకుంటూ వెళ్తుంది. కేంద్రం నుంచి అనేక వేల కోట్ల నిధులు జల్ జీవన్ ఒక దాని ద్వారా మంచినీళ్ళు ఇవ్వడం, అన్ని పనులు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావడం, ఆ నిధుల్ని సాధించి అక్కడ అనేక ఎయిర్పోర్ట్లు ఈరోజు ఫ్లైట్స్ అక్కడి నుంచే వెళ్ళినవి, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే అక్కడ కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తారు. మీరు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్స్ సరిగ్గా లేవు, రేషన్ అనేది కొంచెం ఇబ్బందులు ఉంటుండే, అదేవిధంగా లిక్కర్ అనేది ఓన్ బ్రాండ్ ఉండే. ఆ లిక్కర్ తాగిన వాళ్ళకి ఈరోజు ఎవరెవరికి ఎంత జబ్బు వచ్చిందో తెలియదు. అంటే వాళ్ళు హెల్త్లీ బలంగా ఉండరా లేదా తెలియదు. అంటే కొంతమంది తాగకపోవచ్చు, కొంతమంది తాగిన వాళ్ళ గురించి మాట్లాడతారు. అంటే ఇవన్నీ మనం చూసుకోవాలి. అంతేగాని ఈరోజు వాళ్ళు ఏ లిక్కర్ అమ్మిండ్రు, దాని ద్వారా వాళ్ళకి ఎంత డబ్బు వచ్చింది, అది ఒక మాఫియా. నిజంగా చెప్పాలంటే అప్పుడున్న ప్రభుత్వం అంతా ఒక మాఫియా లాగా తయారైపోయి వాళ్ళకి నచ్చినట్టు చేసిర్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా అన్నీ ఒక ప్రణాళికబద్ధంగా ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుర్రు. ఎక్కడెక్కడ ఏమేమి కావాలనే సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని నేను కోరుకుంటున్నాను. అదే రకంగా ముందుకెళ్తారని మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే సార్, ఫైనల్గా అంటే తెలంగాణలో చాలామంది జన సైనికులు ఎదురు చూస్తున్న టైం వచ్చింది. సో వాళ్ళు అంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మీ దాకా ఎలా రీచ్ అవ్వాలి వాళ్ళు? దాంతోపాటుగా ప్రజలకు కూడా ఎలక్షన్కి సంబంధించి ఏం చూసి జనసేనకు ఓటేయాలి, ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? మేము ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. గతంలో కూడా తీసుకెళ్ళాము, ఈసారి కూడా తీసుకెళ్తాము. ఇక్కడ ఏంటంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని మాకు ఓట్లు పడతాయి. ఎక్కడ కూడా మాకు ఉన్నంత వరకు మా బలం ప్రతి జిల్లాలలో కొంతమంది నాయకుల్ని అడక్ కమిటీ వేసుకొని అక్కడ ఉన్న ఏదైతే మున్సిపల్ కానీ కార్పొరేషన్లో కానీ ఎవరైతే బలంగా పోటీ చేస్తారో వాళ్ళ అన్ని ఆల్రెడీ కొన్ని మా దృష్టిలోకి వచ్చినాయి, కొంతమంది పోటీ చేస్తారని ఆ లిస్టులన్నీ తీసుకొని రాబోయే రోజుల్లో ఈ 4 రోజుల్లో ఏదైతే రిజర్వేషన్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే బలంగా అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని నిలదీయాలంటే మన క్యాడర్ బలంగా ఉండాలి. రేపు కార్పొరేషన్లలో మన వాయిస్ ఉండాలి. ఆ కార్పొరేషన్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కూడా మనం మాట్లాడాలంటే మనం బలంగా అక్కడ పోటీ చేసి గెలిచే ప్రయత్నం చేస్తేనే మనం ఒక సమస్యను పరిష్కరించే దశలో ఉంటామని మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నైతే మంచి పనులు చేసిరో అవన్నీ చెప్పుకుంటూ మేము ప్రజల్ని ఓటు అడుగుతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.